బ్రదర్ జోసెఫ్ తంబి గారు నవంబర్ 11, 1890న వియత్నాంలో జన్మించారు. కానీ వీరి సొంత ఊరు మాత్రం తమిళనాడు. తంబి గారికి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి యొక్క తల్లి మరణించారు. దానితో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. సౌతి తల్లి వచ్చినప్పటి నుండి తంబి గారికి కష్టాలు మొదలయ్యాయి. ఆ కష్టాలను తట్టుకోలేక ఇల్లు వదిలి కేరళ రాష్ట్రానికి వెళ్లిపోయారు. అక్కడ ఒక ధనవంతుల ఇంటిలో పనిచేస్తూ క్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి సభకు చెందిన అంగీని ధరించి సన్యాసి వలె తిరగడం మొదలుపెట్టారు. తంబి గారికి తమిళం, మలయాళం, లాటిన్, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టుంది. తంబి గారు కపూచన్ సభలో చేరే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారి వయసు 45 సంవత్సరాలు ఉండడంతో ఫ్రాన్సిస్కన్ సభలోకి వారిని తీసుకోలేదు. తంబి గారు ఆ సభలో చేరలేకపోయినా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి పైన ప్రేమతో ఎక్కడికి వెళ్ళినా ఫ్రాన్సిస్కన్ సభ అంగీని ధరించి ఆ సభ గురించి ప్రచారం చేస్తూ ఉండేవారు. 1939 తపస్కాలం శుక్రవారం నాడున తంబి గారు క్రీస్తు ప్రభు పంచగాయాలను పొందుకున్నారు. అప్పటి నుండి తంబి గారు మరణించేంత వరకు కూడా క్రీస్తు ప్రభు పంచగాయాలను పొందుకుంటూనే ఉండేవారు. తంబి గారు కేరళ రాష్ట్రంలో భిక్షాటన చేసి ఆ డబ్బులను విజయవాడలో ఉన్న పేద ప్రజలకు పంపిస్తూ ఉండేవారు. అలా కేరళ నుండి ఆయన నెల్లూరుకి వచ్చి అక్కడ కొంతకాలం సువార్త పరిచర్య చేశారు. ఆ తర్వాత విజయవాడకి దగ్గరలో ఉన్న కేసరపల్లిలో అడుగుపెట్టారు. అక్కడే కొద్దిగా తెలుగు భాషను నేర్చుకున్నారు. అక్కడ నుండి పెద్దౌటపల్లికి వెళ్లారు. పెద్దౌటపల్లి చుట్టుపక్కల గ్రామాలైన ఉప్పులూరు, మనుకొండ, ఒట్లూరు, కేసరపల్లి, అజ్జంపూడి, తొట్ల వల్లూరుపాలెంలో క్రీస్తు ప్రభు సువార్తను బోధించారు. అక్కడ నుండి గుంటూరు ప్రాంతానికి వెళ్లి కొంతమందిని క్రైస్తవులుగా మార్చారు. ఆ తర్వాత పెద్దౌటపల్లి గురువు గారిని కలిసి గురువు గారితో కలిసి జీవించడం మొదలుపెట్టారు. పెద్దౌటపల్లిలో బోయపాటి బసవయ్య, సీతారామమ్మ గృహంలో ఆయన ఉంటూ వారికి కథోలిక వేదాన్ని బోధించారు. హిందువులైనటువంటి బోయపాటి బసవయ్య, సీతారామమ్మలకు జ్ఞానస్థానం ఇచ్చి వారిని ఫ్రాన్సిస్, కర్లమ్మగా నూతన పేర్లతో వారిని దీవించారు. బోయపాటి వారి కుటుంబం కథోలిక ధర్మాన్ని స్వీకరిస్తే పండంటి మగబిడ్డకు జన్మనిస్తారు అని ఆయన ముందుగానే చెప్పారు. ఆ ప్రకారమే కర్లమ్మ జ్ఞానస్థానం తీసుకున్న తర్వాత మే 6, 1940న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా తంబి గారు పెద్దౌటపల్లిలో ఉంటూ 30 కుటుంబాలను క్రైస్తవులుగా మార్చారు. తంబి గారు బోయపాటి వారి ఇంటిలో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి పేరిట ఒక పూజాపీఠాన్ని కూడా నిర్మించారు. తంబి గారు ఔటపల్లికి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. 1944 క్రీస్తు ప్రభు జయంతి రోజున మణికొండ గ్రామానికి వెళ్లి సువార్త సేవ చేస్తుండగా తంబి గారికి తీవ్ర జ్వరం వచ్చింది. దానితో జనవరి 6, 1945న తంబి గారు పెద్దౌటపల్లికి వచ్చేశారు. స్నేహితులు, ఆప్తుల మధ్యలో తంబి గారు ఎంతో నీరసంగా ఉన్నారు. క్రీస్తు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తూ జనవరి 15, 1945న తంబి గారు ఈ లోక యాత్రను చెల్లించి క్రీస్తు ప్రభు చెంతకు చేరుకున్నారు. తంబి గారి యొక్క అంత్యక్రియలు జనవరి 16న జరిగాయి. అప్పటి నుండి జనవరి 15న తంబి గారి యొక్క మరణ వర్ధంతిని జరుపుతూ